హాయ్ నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో ఇప్పుడు సమంత తన సొంత బ్యానర్లో ట్రలాలలో ప్రొడ్యూస్ చేస్తూ తనే స్వయంగా నటిస్తున్న సినిమా మా ఇంటి బంగారం. అండ్ ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవబోతుంది. అండ్ దానికి సంబంధించి చెన్నైలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకున్నారు టీం అందరూ కూడా. సో ఈ సినిమాని జూన్ 19న అయితే రిలీజ్ చేయబోతున్నారు. దీనికి దర్శకురాలుగా నందిని రెడ్డి ఉన్న నేపథ్యంలో దీనికి కథ అంతటిని కూడా సమంత భర్త అయిన రాజ్ నిడుమూరి అందించిన విషయం అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన సమంత ఏవైతే షూటింగ్ సన్నివేశాలు ఉన్నాయో అందులో మెయిన్లీ ఫైట్ సీన్స్, ఏవైతే యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయో అవన్నీ నిజంగా చీరలోనే చేశామని, అది కూడా ఎటువంటి డూప్ ని ఉపయోగించకుండా చేశామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చింది. అలాగే ఎక్కడా కూడా ఊరికే ఎగరడాలు లేకపోతే పెద్ద పెద్ద ఫైట్ సీన్స్ అట్లా కాకుండా ఎంత అయితే అవసరమో అంతవరకే దీన్ని మేము తీసామని, అండ్ మెయిన్లీ చాలా కష్టతరమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా డూప్ ని పెట్టకుండా నా సొంతంగానే నేను ఇది చేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తను చెప్పుకుంటూ వచ్చింది. అలాగే ఈ యాక్షన్ సన్నివేశాల్లో తనకి ఎన్నో దెబ్బలు తగిలాయని అండ్ రక్తం కూడా వచ్చిందని, అయినా కూడా వీటన్నిటిని ఏం పట్టించుకోకుండా షూట్ చేశానంటే అది నా టీం మొత్తం ఇచ్చిన నాకు సపోర్టే అని, అండ్ ఈ సినిమా ఎంత బాగా రావాలని నేను అనుకున్నానో అంత బాగా వచ్చిందని, అండ్ దాంట్లో ఈ సన్నివేశాలని కూడా అంత న్యాచురల్గా ఉండాలని మేము ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే ఫైట్స్ పెట్టడం, అది కూడా ఎంత అవసరమో అంతే పెట్టడం, అండ్ మెయిన్లీ చీరలో ఈ ఫైట్స్ చేయడం నిజంగా ఈ సినిమాలో హైలైట్గా నిలుస్తుందని తను చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ప్రత్యేకంగా ఈ సినిమాలో ఆకర్షణగా ఉండేది స్టోరీతో పాటు ఫైట్స్ కూడా అని, నేను డాన్స్ చేయడానికంటే కూడా ఫైట్ సన్నివేశాలని యాక్షన్ సన్నివేశాలని చేయడానికి ఎక్కువ ఇష్టపడతానని, సో ఆ ఇష్టాన్ని మొత్తాన్ని కూడా ఈ సన్నివేశాల్లో పెట్టాలని చెప్పుకుంటూ వచ్చింది. అలాగే ప్రత్యేకంగా తను తమిళనాడు సీఎం విజయ్ గురించి మాట్లాడుతూ నిజంగా చాలా కొంతమంది విషయంలోనే ఖచ్చితంగా వాళ్ళని కలవాలనుందనే ఆతృత వస్తుందని, అలాంటి ఒక ఫీలింగ్ నాకు విజయ్ గారిని కలుస్తున్నప్పుడు వచ్చింది అని. సో ఆయన ఇలా సీఎంగా మారడం అన్నది ఇప్పుడేదో అకస్మాత్తుగా వచ్చిన సిచ్యువేషన్ కాదని, ఆయన మొదటి నుంచి కూడా ఎంతో పట్టుదలగా ప్రతి విషయానికి పనిచేసేవారని, నేను షూటింగ్ టైంలో కూడా ఆయన అంతే ఉత్సాహంగా పట్టుదలగా సన్నివేశాలు చేసేవారని, సో అదే పట్టుదలతో ఎన్నో సంవత్సరాల కృషి చేసిన తర్వాత ఆయన ఇప్పుడు సీఎం అయ్యారని, నిజంగా ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం అని, అండ్ ఆయన సీఎం అయిన తర్వాత ఇలా కలవడం కూడా నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పుకుంటూ వచ్చారు సమంత. సో మరి రాబోతున్న మా ఇంటి బంగారానికి పాన్ ఇండియా లెవెల్ ఎలాంటి సపోర్ట్ ఉంటుందో, అండ్ దట్టు 3 సినిమాలు చేసింది విజయ్తో తను. సో మరి సీఎంగా ఉన్న విజయ్ ఎలాంటి సపోర్ట్ని అందిస్తారు తమిళనాడులో అన్నది కూడా ముందు వేచి చూడాల్సిందే. మరి మా ఇంటి బంగారంపై మీకున్న హోప్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.